మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. టెట్కి సంబంధించి ఫైనల్ కీ అయితే విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఫైనల్ కీస్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఫైనల్ కీస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ ఫైనల్ కీస్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫైనల్ కీస్ అనేవి ఇప్పటి వరకు ఎస్జిడి పేపర్ 1A వాళ్ళకి సంబంధించిన ఫైనల్ కీలు అనేవి అప్డేట్ చేశారు. పేపర్ 2కి సంబంధించిన ఫైనల్ కీస్ అనేవి యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ ఇక్కడ అప్లోడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే పేపర్ 1Aకి సంబంధించిన ఫైనల్ కీలు అనేవి అందుబాటులో ఉన్నాయి. కంప్లీట్గా ఒకసారి చూద్దాం. ఏ సెషన్కి సంబంధించి ఎన్ని మార్కులు యాడ్ స్కోర్లు వచ్చినాయి, ఎన్ని మార్కులు కీ చేంజెస్ అయినాయి, వీటన్నింటి గురించి కూడా క్లారిటీగా మాట్లాడదాం. ఇక్కడ మార్చ్ 1వ తారీఖు మార్నింగ్, మార్చ్ 1వ తారీఖు ఆఫ్టర్నూన్, 27 మార్నింగ్ ఆఫ్టర్నూన్, 28 మార్నింగ్ ఆఫ్టర్నూన్, 29 మార్నింగ్ ఆఫ్టర్నూన్, మొత్తం 4 రోజుల పాటు 8 సెషన్లలో పేపర్ 1Aకి సంబంధించిన ఎగ్జామ్ అయితే జరిగింది. ఎస్జిడికి సంబంధించి అన్ని కీస్ కూడా ఇక్కడ ఫైనల్ కీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, 29/2/2024 ఆఫ్టర్నూన్ సెషన్. ఇది 29వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కీలో ఏదైనా చేంజెస్ ఉంటే మీకు ఇక్కడే కనిపిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 13కి చూడండి, 1 మరియు 4. క్వశ్చన్ నెంబర్ 46 క్యాడ్ స్కోర్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ మొత్తంగా 2 ప్రశ్నల్లో చేంజెస్ వచ్చినాయి. 29th ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి ఈ కీని మీరు రెస్పాన్స్ షీట్తో ఎట్టి పరిస్థితుల్లో కంపేర్ చేసుకోకూడదు. వీడిచ్చిన క్వశ్చన్ పేపర్తో ఈ కీని కంపేర్ చేసుకోవాలి తప్ప మీ రెస్పాన్స్ షీట్కి కీకి అసలు సంబంధం ఉండదు. ఇక్కడ వెబ్సైట్లో పెట్టిన క్వశ్చన్ పేపర్, వెబ్సైట్లో పెట్టిన కీ మాత్రమే చెక్ చేసుకోవాలి. మీ రెస్పాన్స్ షీట్తో ఈ కీకి సంబంధం ఉండదు. మీరు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్తో చెక్ చేసుకోవాలి. ఈ విషయాన్ని గమనించండి. నెక్స్ట్ 29వ తారీఖు మార్నింగ్ సెషన్లో చూసినట్లయితే 29వ తారీఖు మార్నింగ్ సెషన్లో ఇక్కడ ఒక ప్రశ్నలో 1 మరియు 3 ఆప్షన్లు కరెక్ట్ ఆన్సర్ల కింద ఇచ్చారు. ఓకే, ఇక్కడ కూడా పెద్ద యాడ్ స్కోర్లు ఏం లేవు. నెక్స్ట్ 28వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్, 28th ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 28th ఆఫ్టర్నూన్ పేపర్లో కూడా ఇక్కడ ఎటువంటి చేంజెస్ అనేవి లేవు. నెక్స్ట్ 28th మార్నింగ్ సెషన్, ఇక్కడ మీరు ముఖ్యంగా చూసినట్లయితే 1 లేదా 2 ఆప్షన్లు కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చినవే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. యాడ్ స్కోర్లు ఇచ్చినవి కనిపిస్తూ ఉంటాయి. కీలో ఏదైనా చేంజెస్ వస్తే ఇంటర్నల్గా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 57 క్వశ్చన్కి యాడ్ స్కోర్ వచ్చింది. నెక్స్ట్ 27th ఆఫ్టర్నూన్ సెషన్లో చూసినట్లయితే 27వ తారీఖు ఆఫ్టర్నూన్ పేపర్ మీకు స్క్రీన్ మీద ఉంది. ఇక్కడ చూడండి, 139వ ప్రశ్నకి 1 మరియు 3 రైట్ ఆన్సర్ ఇచ్చారు. 115వ ప్రశ్నకి 1 మరియు 2 రైట్ ఆన్సర్ ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 56 క్యాడ్ స్కోర్ ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 30 క్యాడ్ స్కోర్ ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 149 1 మరియు 2 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ భారీ చేంజెస్ అనేవి ఈ 27వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ కీలోనే భారీగా చేంజెస్ అనేవి వచ్చినాయి. యాడ్ స్కోర్లు కూడా వీళ్ళకే వచ్చినాయి. ఇక 27వ తారీఖు మార్నింగ్ సెషన్లో మనం చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 34కు 3 మరియు 4 రైట్ ఆన్సర్ కింద ఇచ్చారు. నెక్స్ట్ 49కి యాడ్ స్కోర్ ఒకటి వచ్చింది. ఇక నెక్స్ట్ సెషన్ చూద్దాం. మార్చ్ 1వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో చూసినట్లయితే మార్చ్ 1వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో అసలు ఏం చేంజెస్ లేవు ఇక్కడ కీలో కూడా. నెక్స్ట్ మార్చ్ 1వ తారీఖు మార్నింగ్ సెషన్, మార్చ్ 1వ తారీఖు మార్నింగ్ సెషన్లో కూడా ఏం చేంజెస్ అనేవి లేవు. ఇక్కడ కీలో డైరెక్ట్గా ఆన్సర్ ఏదైనా చేంజ్ అయితే అక్కడ మీకు చేంజ్ అవుతుంది. క్వశ్చన్ పేపర్ కీ పక్కన పెట్టుకుని చెక్ చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇక్కడ రెస్పాన్స్ షీట్తో ఎట్టి పరిస్థితుల్లో కంపేర్ చేసుకోకండి. ఇక్కడ ఇచ్చిన ఫైనల్ కీని ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అనే ఒక అప్డేట్ ఉంది. ఈ క్వశ్చన్ పేపర్స్ అనే అప్డేట్లో మీ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని మీ ఫైనల్ కీని ఒక పేపర్ మీద రాసుకుని కంపేర్ చేసుకుని చెక్ చేసుకోండి తప్ప ఈ ఫైనల్ కీని పట్టుకెళ్ళి మీరు రెస్పాన్స్ షీట్తో కంపేర్ చేసేసుకుని అక్కడ మీకు రాంగ్ ఆన్సర్లు వస్తున్నాయి అని చెప్పేసి మీరు కంగారు పడవలసిన పని లేదు. రెస్పాన్స్ షీట్కి ఫైనల్ కీకి అసలు సంబంధం ఉండదు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ పేపర్, ఇక్కడ ఇచ్చిన కీకి మాత్రమే సంబంధం ఉంటుంది. ఇక వెబ్సైట్లోకి క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత హోము క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర మనం చెక్ చేసినట్లయితే ఇప్పటి వరకు రిజల్ట్కి సంబంధించి ఇక్కడ అప్డేట్ అయితే చేయలేదు. మనకి యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ ఫలితాలు కూడా అఫీషియల్ వెబ్సైట్లో నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో కలుపుకుని ఫలితాలు కూడా ఒక 2 రోజుల్లో మనకి వెబ్సైట్లో పెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. ముందుగా పేపర్ 1A ఎస్జిడికి సంబంధించిన రిజల్ట్ కూడా ముందు విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అనేది ఈ నెల 20వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మార్చ్ 20వ తారీఖున వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వాలంటే ఈలోపు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఇచ్చేయాలి. రిజల్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కూడా మార్చ్ 18 కల్లా వెబ్సైట్లో పెట్టేసే అవకాశాలు అయితే ఉంటాయి. మెయిన్గా పేపర్ 1A ఎస్జిడికి సంబంధించి ముందుగా రిజల్ట్ అనేది
వెబ్సైట్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఒక 2 రోజుల్లో ముందు పేపర్ 1 ఎస్జిటి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత పేపర్ 2ఏకి సంబంధించిన కీస్ అనేవి పెట్టిన తర్వాత మనకి 18 కల్లా ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ అసిస్టెంట్ రిజల్ట్ కూడా పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు సమాచారం అయితే ఇది. ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమంది అభ్యర్థులేమో టెట్ హాల్ టికెట్ ఇవ్వకుండా డిఎస్సికి అప్లై చేశారు. టెట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వకుండా డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ 2024 టెట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వలేని వాళ్ళు కానివ్వండి, గతంలో టెట్ క్వాలిఫై అయిన ఆ నెంబర్ మర్చిపోయి ఇవ్వలేని వాళ్ళు కానివ్వండి చాలామంది ఉన్నారు. మరి టెట్ క్వాలిఫై ఉండి డిఎస్సికి సంబంధించి అప్లై చేసిన వాళ్ళు, అక్కడ టెట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ హాల్ టికెట్స్ అనేవి ఇష్యూ చేసేటప్పుడు ఏ విధంగా క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేస్తారనేది కూడా ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. డిఎస్సికి అప్లై చేసిన చాలామంది టెట్ క్వాలిఫై అయ్యారు, కానీ కొంతమంది హాల్ టికెట్ నెంబర్లు ఇవ్వడం మర్చిపోయారు. మరి వాళ్ళకి ఏ విధంగా హాల్ టికెట్లు అనేవి ఇష్యూ చేస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కింద ఉంది. చాలామంది అభ్యర్థులు ఈ విషయాన్ని కూడా కామెంట్ రూపంలో నాకైతే పోస్ట్ చేస్తున్నారు. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం. ఇప్పటికైతే ఫైనల్కి పేపర్ 1ఏకి సంబంధించి వచ్చింది. నెక్స్ట్ పేపర్ 1ఏకి సంబంధించిన ఫలితాలు కూడా వచ్చేస్తాయి. నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో ఫలితాలు వచ్చే వరకు కూడా దయచేసి అందరూ వెయిట్ చేయండి. ఖచ్చితంగా మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లు అనేవి ramramesh.education.in వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకుని లైవ్ ఎగ్జామ్స్, రికార్డెడ్ వీడియోస్ కూడా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.